ఏపీ మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నోటు దురుసుగా మాట్లాడుతున్నారో మనం అయితే చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో ఆ అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు. అయితే తాను ఇంటి దగ్గరే ఒక ప్రైవేట్ మీడియా పెట్టుకొని స్పందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆ ప్రైవేట్ మీడియాని తన తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అయితే ఈ మీడియాతో మాట్లాడే నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ని మళ్ళీ దత్తపుత్రుడు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. యాక్చువల్లీ ఒకసారి ఏమన్నాడని చెప్పి క్లియర్గా వినిపిస్తాను, మీరే వినండి. ఆ తర్వాత దీని మీద పూర్తిగా మనం అయితే విశ్లేషించుకుందాం. రైట్. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు 17/5/2022. రైట్, విన్నారు కదా. 17వ తారీఖు 5వ నెల 2022లో పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్లో శ్రీలంక ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో కూలిపోయిందో సేమ్ అదే పరిమితిలో మ్యాక్సిమం దాదాపుగా కూతువేటి అంటే చాలా దగ్గర వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితికి వచ్చిందనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పుడు 17/5/2022 ఆ టైంలో. అయితే ఆ ట్వీట్ అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం వేదికగా మళ్ళీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు గతంలో ఇలా మాట్లాడాడు అనేటట్టు మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే సీఎం జగన్ అయితే దత్తపుత్రుడు అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు. ఏదైతే 2024 ఎలక్షన్ జరిగిందో అప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పుడు వరకు కూడా 5.5 నెలల అయింది కాలం. ఈ 5.5 నెలల కాల వ్యవధిలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి నోరు జారడానికి భయపడ్డాడు. కానీ ఈరోజు మరి సడన్గా ఏమైందో మళ్ళీ నోరు అదుపు తప్పిందో లేదనంటే ఇంకో ఉద్దేశం అయితే పక్కన పెడితే మళ్ళీ దత్తపుత్రుడు అనేటట్టు మళ్ళీ ప్యాకేజీ స్టార్ అనేటట్టు సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన ఏంటంటే ఈయన ఒక మాజీ సీఎం హోదాలో ఉన్నాడు, గతంలో సీఎం కింద చేశాడు, ఈరోజు పులివెందలకు ఎమ్మెల్యే కింద ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు అనే పరిణితి ఏదైతే ఉందో అంటే తన యొక్క స్థాయి ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాడని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఎవరు కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు కానీ ఇలాంటి నోటు దురుసు మాటలు కానీ ఎవరు కూడా మాట్లాడరు. గతంలో ఈ పవన్ కళ్యాణ్ మీద ఈ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా దత్తపుత్రుడు అనేటట్టు 3 పెళ్ళిళ్ళు అనేటట్టు ప్యాకేజీ స్టార్ అనేటట్టు పావలా అని చెప్పి ఇలా ఇష్టం వచ్చినట్టు అవేవి కూడా వాస్తవాలు కావు. అలా నోటుకు వచ్చినట్టు కూడా అడ్డు అదుపు లేకుండా గత 5 ఏళ్ళు కూడా ప్రతి మీటింగ్లో ప్రతి సభలో మాట్లాడడం జరిగింది. ఈవెన్ చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా ప్రోగ్రాం పెట్టి చదువులకు సంబంధించిన ప్రోగ్రాం పెడితే దానిలో కూడా పవన్ కళ్యాణ్ని ఇలా ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు 3 పెళ్ళిళ్ళు అనేటట్టు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే వైఖరి అనేది ఇప్పుడు పదవి పోయినా కూడా మళ్ళీ అదే వైఖరి తీసుకొస్తున్నారు. యాక్చువల్లీ మీరు గతంలో అలా మాట్లాడబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ మీద విరక్తి వచ్చింది. రెండో పాయింట్ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనేవాడు పొత్తు పెట్టుకోవడానికి మొదటి కారణమైంది. ఆ రోజు పొత్తు పెట్టుకోవడమే మీ వినాశనానికి మొదటి అడుగు పడ్డది. ఆ వినాశనానికి మొదటి అడుగు ఎప్పుడైతే పడ్డదో అప్పటి నుంచి కూడా మీరు ఓడిపోతారని మీకు ముందే తెలుసు. అందుకే మీరు అప్పుడు కూడా అవే విమర్శలు కంటిన్యూ చేసుకొస్తూ పైగా మీరు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అనేటట్టు మీరు నోటుకు వచ్చినట్టు ఎన్నోసార్లు బెదిరించడం జరిగింది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడో ఖచ్చితంగా నిన్న అధపాతాలనికి తొక్కుతాను ఏదైతే అన్నాడో అది ఈరోజు మొన్న 2024 ఎలక్షన్స్లో చేసి చూపించాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడో 17/5/2022 కరోనా సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ని ఇప్పుడు చదివి మీడియా ముఖంగా చూపించి మీరు దత్తపుత్రుడు ఎలాగంటున్నాడు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడా లేదనేది మీరు పక్కన పెడితే అది వాస్తవమే కాబట్టి అలాగే ట్విట్టర్లో పోస్ట్ చేసి ఉంది కాబట్టి అది వాస్తవమే కాబట్టి అవన్నీ కూడా వాస్తవాలైనప్పుడు మీరు మాట్లాడే మాటలు కరెక్ట్గా రావాలి. ఎందుకంటే అలా నిజాలు మాట్లాడుతున్నారు కానీ దానికి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పాలి. సమాధానం లేదు అన్న పక్షంలో మీరు ఖచ్చితంగా కామ్గా ఊరుకోవాలండి. అంతేగాని దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టారు ఈ పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం అనేది 100% తప్పు. మీరు మళ్ళీ అదే రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు. గత 5 ఏళ్ళు ఆ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి అలా దురుసుగా మాట్లాడే మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ అందరూ కూడా ఈరోజు ఇలా నాశనం అయిపోయారంటే కారణం మీ నోటి దురుసు వ్యాఖ్యలే కారణం. ఈరోజు బూతుల మంత్రులని బూతుల ఎమ్మెల్యేలని బూతుల పార్టీ అని ఎవరి పార్టీకి ఉందండి ఆ పేరంతా? ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంది. అది మీరు ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మీరు అదే దూరంలో వెళ్తున్నారు. మీరు ప్రశ్నించండి అంతే తప్పితే నోటుకు వచ్చినట్టు దురుసుకు వచ్చినట్టు ఇలాగా
అర్ధరహితమైన వ్యాఖ్యలు ఉంటాయి చూడండి, అది 100% తప్పు. ఇకనైనా ఈ వ్యాఖ్యలు మానుకుంటే మంచిది.